మహాగణుడును మహోన్నతుడును మహాపరిశుద్ధుడును నిత్య నివాసయున్న మా గొప్ప దేవ మీకు స్తోత్రములు నాయన. మీ వాక్యమును ధ్యానించుటకు మేమంతా చేరి ఉన్నాం. లేవియా కాండంలోనికి ప్రవేశించుటకు ముందుగా మేము మీ పాదాల వద్ద కూర్చొని అనేక విషయములు నేర్చుకొని చుండగా మీ ఆత్మ నడిపింపును సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలో నిలవబెట్టారు. ఏ రీతిగా ప్రకటించవలనో మీరే తోడయుండి సహాయం చేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, లేవియా కాండంలోనికి మనం ప్రవేశించే ముందు చాలా విషయాలు ధ్యానించవచ్చు. మనము లేవియా కాండంలోనికి ప్రవేశించుటకు ప్రయత్నం చేస్తున్నాం. ఆది కాండము 34వ అధ్యాయంలో ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆది కాండము 34వ అధ్యాయంలో యాకోబు గారి కుమార్తె దీనా అను ఈ కుమార్తె వారు నివసించుచున్న ప్రాంతంలో ఆ దేశపు కుమార్తెలు ఎలా ఉన్నవారో చూసి వద్దామని ఇంటిలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు స్థానికుల ద్వారా ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. జరిగిన విషయాన్ని జీర్ణించుకోలేని సోదరులు, ప్రత్యేకంగా షిమ్యోను గారు, లేవి గారు, వీరిద్దరూ తమ కత్తులు చేతపట్టుకొని ఆ స్థానికులను అంతమొందించడం జరుగుతుంది. అది 25వ వచనం, ఆది కాండము 34వ అధ్యాయం 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులనిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. దీనికంటే ముందు జరిగిన సంఘటన, మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని యాకోబు గారి వద్దకు వచ్చి, మీ కుమార్తెకు మేము చేసినది అన్యాయమే, మమ్మల్ని క్షమించి కొంచెం కలిసి జీవిద్దాం అనే వివరణ మనకు అదే అధ్యాయంలో పైన కనబడుతుంది. పరిస్థితులను బట్టి వీరు తక్కువ జనము, తండ్రి దానికి అంగీకరించినప్పటికీ తండ్రికి తెలియకుండా ఈ సోదరులిద్దరూ స్థానికుల మీద విరుచుకుపడి వారిని అంతమొందించడం జరుగుతుంది. ఆ విషయాన్ని తండ్రి అయిన యాకోబు గారు ఆదికాండం 49వ అధ్యాయంలో, ఆదికాండము 49వ అధ్యాయంలో షిమ్యోను గారి గురించి, లేవి గారి గురించి ఏ రీతిగా పలుకుతున్నాడో, ఆయన వృద్ధాప్యమందు యాకోబు గారు కన్ను మూసే ముందు ఈ ఇద్దరూ చేసిన పనిని ఏ రీతిగా వర్ణించి వారి విషయంలో మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. 5-6 వచనాలు. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు చేతిలో కత్తి పట్టుకొని వెళ్ళారుగా, ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. చనిపోయే ముందు తండ్రి వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. అలాంటి
వారితో ఎవరితో? షిమ్యోను గారితోనూ లేవి గారితోనూ. యాకోబు గారు చెబుతూ, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘంతో కలుసుకొనవద్దు. ఇలా మనుషులను చంపిన వీరితో కలుసుకొనవద్దు అని మాట్లాడుతున్నాడు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. తండ్రి నా అనుమతి లేకుండా వీరు ఈ విధంగా చేశారన్న విషయం మర్చిపోలేకపోతున్నాడు. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును అన్నది చూడండి. అంటే ఏం చేశాడు? లేవి గారికి, షిమ్యోను గారికి తండ్రి దీవెన ఇచ్చాడా, శాపం ఇచ్చాడా? చనిపోయే ముందు శాపం ఇచ్చాడు. తండ్రి చేత వీరేమయ్యారు? ఇప్పుడు శపించబడ్డారు. శపించబడిన వీరు నిర్గమకాండం 32వ అధ్యాయానికి వచ్చిన తర్వాత, నిర్గమకాండం 32వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 25-26 వచనాలు మనం గమనిస్తే, అరణ్యంలో దూడను చేసుకున్న సందర్భంలో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతుండగా మోషే గారు చూశారు. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండాలి. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఆది కాండంలో లేవి అను ఈయన తండ్రి చేత ఏమయ్యాడు? శపించబడ్డాడు. లేవి గారు ఆ విధంగా శపించబడ్డారు. నిర్గమకాండానికి వచ్చిన తర్వాత ఆ లేవి గారిలో నుండి వచ్చినటువంటి సంతానం మోషే గారు ఎప్పుడైతే పిలుపునిచ్చారో, యెహోవా పక్షమున ఉన్నవారు ఆయన వైపుకు రండి అన్నప్పుడు క్షణం ఆలస్యం చేయకుండా వీరందరూ దేవుని పక్షాన చేరుకున్నారు. ఎప్పుడైతే దేవుని పక్షాన వచ్చి చేరారో, ఇప్పుడు అదే లేవీయులను దేవుడు ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో శపించబడ్డారు లేదా శపించబడ్డాడు. ఆది కాండంలో దేవుడు, నిర్గమకాండంలో దేవుని పక్షాన ఎవరున్నారని మోషే గారు పిలుపునిచ్చినప్పుడు వారు చేసిన కార్యము దేవునికి నచ్చి, ద్వితీయోపదేశకాండం 18లో ఎక్కువ ఉంది కనుక నేను చదువుతున్నాను చూడండి. 1 నుంచి 5వ వచనం వరకు. యాజకులైన లేవీయులకు అనగా డిట్రానమీ చాప్టర్ నంబర్ 18 వర్స్ నంబర్ 1 to 5. యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దు గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినదేదనగా అని చెబుతూ 5వ వచనంలో, నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు అని చెప్పి
ఎవరు లేవీయులకు స్వాస్థ్యమట? ఇవ్వబడినది ఉండటం కంటే ఇచ్చినవాడు ఉండటం ఇంకా గొప్ప ధన్యత. ఇచ్చేవాని దగ్గర అంతు లేని సంపద ఉన్నటువంటి ఆయన. అంటే ఈ పంచకాండాలలోనే శపించబడిన ఒకరు కాలక్రమేణా శాపాన్ని ఏ రీతిగా మార్చుకున్నారు? దీవెనకరంగా మార్చుకున్నారు. హంతకుడైన లేవి గారు, హంతకుడు అని అంటే కోపం ఎక్కువైపోయింది. కొన్ని సందర్భాలలో మనిషికి కోపం కానీ ఆవేశం కానీ వచ్చినప్పుడు ఆ క్షణంలో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాడో తన స్వాధీనంలో లేనట్లుగా ప్రవర్తిస్తుంటాడు. ఆ తప్పు జరిగిన తర్వాత ఎందుకు జరిగిందబ్బా అని ఆ కోపం అంతా దిగిపోయిన తర్వాత ఆలోచిస్తారు. కొన్ని సందర్భాల్లో కోపాలు వెంటనే దిగిపోవచ్చు, లేదా ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కోపం అన్నది నెల రోజుల వరకు ఉండొచ్చు, సంవత్సరం వరకు ఉండొచ్చు. ఇంకొన్ని కోపాలైతే సంవత్సరాల కొద్దీ నడుస్తుంటాయి. అవి చల్లారిపోవడానికి చాలా సమయం పడుతుంటుంది. కానీ కన్ను మూసే ముందుగా ఏదో ఒక క్షణంలో మళ్ళీ రిగ్రెట్ అవుతుంటాడు, పశ్చాత్తాపడుతుంటాడు. నేను ఎందుకు అంత కోపపడ్డాను? దీనివల్ల తీరని నష్టమే జరిగింది కానీ ఏ ప్రయోజనము లేదు. అందుకే బైబిల్ చెప్పేది కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం వలన నష్టమే కానీ దాని వలన ప్రయోజనము కానీ దాని వలన లాభం కానీ ఏమీ ఉండదు. భూమి మీద నివసిస్తున్నాం కనుక మనకి కోపాలు ఇవన్నీ ఇలా వస్తున్నాయి. కానీ మనం ఎందుకో మర్చిపోతాం, మనం పరలోకవాసులం అన్న విషయం. ఇది గుర్తుండదు మనకు. భూమి మీద కనుక మనం అందరం ఇలా చెదిరిపోయి ఉన్నాం. దేశాలుగా, ప్రాంతాలుగా, భాషలు మాట్లాడేవారుగా, ఆ భాషలను బట్టి ఆయా ప్రజలు ఆయా ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. భూమిని విడిచిన తర్వాత మనందరికీ ఒకటే భాష, ఒకే లోకం, ఒకే దేవుని సన్నిధిలో ఉండేవారు. ఆ విషయం మనం మర్చిపోయి ఇక్కడి నుండే గొడవ పెట్టుకొని మనుషులతో సఖ్యత లేకుండా జీవించి ఆ తర్వాత దేవుని ఉగ్రతకు మనమే కారకులవుతుంటాం. అలానే జరిగింది ఆ రోజు ఆది కాండంలో. షిమ్యోను గారు, లేవి గారు తొందరపడి తండ్రితో ఏమాత్రమూ చర్చించకుండా ఏకంగా ఆ స్థానికుల మీద కోపోద్రేకులై విరుచుకుపడ్డారు. ఆ తండ్రి మరణించే ముందు కూడా కుమారులు చేసిండేది ఇది ఏమాత్రము సరైనది కాదని వారిద్దరి విషయంలో కృంగిపోతూ దిగులు పడుతూ చనిపోయాడు. ఆ పరిస్థితిని ఎలాగైనా ఈ శాపంలో నుండి మళ్ళీ మేము ఎలా బయటికి రావాలి అని ఆలోచించారేమో మనకు తెలీదు. తగిన సమయాన దాన్ని అందిపుచ్చుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఇక మాకు దిక్కు దేవుడే అన్నట్లుగా దేవుని పక్షాన చేరి చివరికి దేవుడు వారిని చూసి ఏమంటున్నాడంటే నేనే వారికి స్వాస్థ్యం అంటున్నాడు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది వారి జీవితం. కాలక్రమేణా ఈ లేవీయులలో ఉన్నటువంటి యాజకులు దేవునికి విరోధంగా నడిచినప్పటికీ కాలక్రమంలో అలా జరిగిపోయింది. కానీ కొందరు మాత్రం ఎంతో నమ్మకంగా బ్రతికిన వారు కనబడతారు మనకు. అందులో యెహెజ్కేలు గారు, ఎజ్రా గారు, ఇలాంటి భక్తిపరులు అందరూ మనకు కనబడతారు. దేవుడు వారికి స్వాస్థ్యం. దేవుడిచ్చే వాటి వలన మీరు జీవించచ్చు, పోషింపబడుతూ ఈ రీతిగా వారి జీవనాన్ని కొనసాగించాలి అనే కట్టడ. ఎందుకంటే మనకు యాజకులలో యెహెజ్కేలు గారు, ఎజ్రా గారు వీరు మాత్రమే కాదు, దైవజనుడైన ఇర్మియా గారు కూడా కనబడతారు. ప్రియులారా, యెహోషువ గ్రంథంలో దేవుడు వీరికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. 21వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా, చాప్టర్ నెంబర్ 21.
వచనం ఇంకా చెప్పలేదు సిస్టర్, ఒక్క నిమిషం. ఈ అధ్యాయంలో మొదటి నుంచి చివరి వరకు లేవీయులు ఎక్కడ నివసించారు, ఎవరి మధ్య నివసించారు అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఈ అధ్యాయంలో చిన్న చిన్న పారాగ్రాఫ్స్గా డివైడ్ అయింది చూడండి. మొదటి వచనం నుండి 3వ వచనం వరకు ఒక పారాగ్రాఫ్, 4, 5 ఒక పారాగ్రాఫ్గా. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ నెంబర్ 21, యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం. అలా చిన్న చిన్న పారాగ్రాఫ్స్గా డివైడ్ అయ్యి లేవీ కుమారులు ఎవరు అన్న విషయం నిన్న దినాన మనం విన్నాం. ఎవరు లేవీ గారి కుమారులు? గెర్షోను, కహాతు, మెరారి. ఈ ముగ్గురు కుమారులకు వారిలో నుండి వచ్చినటువంటి సంతానమునకు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎక్కడెక్కడ వీరు నివసించాలి అనే దాని గురించి యెహోషువ గ్రంథం 21లో మనకు దేవుడు అందిస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే వారికి స్వాస్థ్యం ఇవ్వని, నేనే స్వాస్థ్యం అన్నాడు. మరి దేవుడే స్వాస్థ్యం అంటే వీరు ఎలా పోషింపబడాలి అని అంటే మిగిలిన 12 మంది కనపడుతున్నారు అక్కడ. మిగిలిన 12 మంది అంటే ఎవరు? రూబేను గారి నుంచి బెన్యామీను గారి వరకు. మరి వారు 11 అవుతారు కదా, ఇంకొకరు ఎక్స్ట్రా ఎలా అయ్యారు అని అంటే యోసేపు గారి పుత్ర సంతానంలో మనషే, ఎఫ్రాయిములు వారిద్దరికీ ఆ మిగిలిన వారితో దేవుడు స్వాస్థ్యం ఇవ్వడం జరుగుతుంది. అలా యోసేపు గారికి ఒక పాలు ఎక్స్ట్రాగా ఇవ్వబడుతుంది వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు 21వ అధ్యాయం ఒకసారి ఆ పారాగ్రాఫ్ చూసుకుంటూ వెళ్దాము. అధ్యాయం అంతా చూడాలి కనుక నేను చదువుతాను చూడండి. మొదటి వచనంలో, లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షీలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యుద్ధకును, ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యుద్ధకును వచ్చి, మీరు వీలైతే ఆ మ్యాప్ చూపించండి. ఇజ్రాయెల్ది నేను మీకు అప్పట్లో ఇశ్రాయేల్ దేశం ఎక్కడుందో అని చూపించాను, మీకు ఉంటే చూపించండి. అది ఇవ్వండి, లైట్ వెరీ సార్ పాయింటర్. అది చూపించండి. ఇశ్రాయేల్లో యూదా జనాంగం ఎక్కడుంది? ఇది కాదు, ఇది నాట్ దిస్ వన్. ఒక మ్యాప్ ఉండాలి, డివైడ్ అయి ఉంటుంది. ఏ ట్రైబుకి సంబంధించి బెన్యామీనీయులు ఎక్కడ, షిమ్యోనీయులు ఎక్కడ, దాను, గాదు, నఫ్తాలి ఇవి ఉంటాయి చూడండి. ఆ మ్యాప్ ఏమైనా ఉందేమో చూడండి, ఛాన్స్ ఉంటే. లేదంటే నెక్స్ట్ టైం తీసి పెట్టండి. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఇట్లా కనపడదమ్మా, ఇజ్రాయెల్ ట్రైబ్స్ డివిజన్ అని చూస్తే రావచ్చు మీకు. ఆల్ రైట్, అందులోపు ఇక్కడ చదువుదాం మనం. మూడవ వచనంలో, 2-3 వచనాలలో, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇవ్వాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల 12 మంది గోత్రములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో మనషే, ఎఫ్రాయిములు కలిపి లేవీయులుగా మా బాధ్యత ఏంటి? మా బాధ్యత ఏమిటి అని అంటే ఈ అన్ని గోత్రాలలో చెదిరి ఉండాలి. వీరికి దేవుని గురించిన విషయాలు చెప్పాలి. మీరు ఆలోచించండి, వీళ్ళందరూ ఒకటే చోట ఉంటే, లేవీయులు అన్నవారు ఒకే చోట ఉన్నారనుకోండి, మిగిలిన ఇశ్రాయేలీయులకు మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఇలా చెప్తే అర్థమవుతుంది. కానీ మన ఇండియాలో, మన దేశంలోనే పాస్టర్స్ అందరూ ఎక్కడో కేరళలో ఉన్నారు అనుకుందాం కొద్దిసేపు, లేదా తమిళనాడులో ఒక భాగంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ నుండి కింద కన్యాకుమారి వరకు ఎందరైతే సేవకులు, పాస్టర్స్ వాక్యం చెప్పగలిగి ప్రజలను దేవుళ్ళు నడిపించేవారు, వాళ్ళందరూ ఎక్కడో కన్యాకుమారి దగ్గర ఉన్నారు అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు విశ్వాసులు మందిరానికి వచ్చి వాక్యం వినాలంటే ఎక్కడి నుండి బయలుదేరి రావాలి? కాశ్మీర్ నుండి కన్యాకుమారికి రావాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వాక్యం చెప్పగలిగే ప్రతి సేవకుడు కన్యాకుమారిలో ఉన్నాడు. ఎక్కడో తమిళనాడు బార్డర్, తమిళనాడులోను కేరళలోను ఎక్కడో ఉన్నారు.
కన్యాకుమారి తమిళనాడులో కదా ఉండేది. ఎస్, కరెక్ట్, తమిళనాడు చివరిలో ఆ కార్నర్లో ఉన్నారు. ఎవరైనా సే గుజరాత్ నుండో, అస్సాం నుండో, బెంగాల్ నుండో, ఆ పైన ఎక్కడి నుంచైనా రావాలనుకుంటే, చర్చికి రావాలంటే ఇప్పుడు అందరూ బయలుదేరి ఎక్కడికి రావాలి? కన్యాకుమారికి రావాలి. ఇది సాధ్యమవుతుందో చెప్పండి? కాబట్టి అన్ని రాష్ట్రాలలో అందరూ దేవుని సన్నిధికి రావాలి అని అంటే అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ఎవరు ఉండాలి? దేవుని సేవకులు ఆయా ప్రాంతాల్లో ఉండాలి. అప్పుడు స్థానికంగా ఉన్నవాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించిన విషయాలు వింటారు. ఒకవేళ ఊహించుకుంటే ఈ 40 రోజులు మీరు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుండే? ఒకవేళ అదే ఉండింటే ఈ 40 రోజులు హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడెక్కడో కన్యాకుమారిలో మా దేవుని వాక్యం విని మళ్ళీ వచ్చేసి మళ్ళీ రోజు ఫ్లైట్ ఎక్కాలి. మనకి ఎలాగూ శంషాబాద్ దగ్గరే ఉంది కదా. పరిస్థితి ఎంత కష్టమైంది చూడండి. అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఓ లేవీయులారా, నేనే మీకు స్వాస్థ్యం. మీరేం చేస్తారంటే మొత్తం అన్ని ప్రాంతాల్లో చెదిరి ఉండండి. కాశ్మీర్లో ఉండండి. ఇక్కడ కాశ్మీర్లో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కనీసం ఒక చర్చ్ అన్నా లేదా చెప్పండి? మొత్తం రాష్ట్రం మొత్తంలో జమ్మూ కాశ్మీర్ అనే ఆ ప్రాంతం మొత్తంలో ఒక్క మందిరం కూడా లేదా? ఉంటుంది. పోనీ గుజరాత్లో లేదా? ఉంది. అస్సాంలో లేదా? నాగాలాండ్లో లేదా? అరుణాచల్ ప్రదేశ్లో లేదా? అక్కడక్కడ మనం డ్యూటీస్ చేసేటప్పుడు అంతా స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాలకైతే వెళ్ళింటాంగా. ఇది ఎలా సాధ్యమైంది అని అంటే అన్ని చోట్ల ఆయా ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగే, విశ్వాసులను దేవుని నడిపించగలిగే సేవకులను దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. అది మనకు అర్థమైతే, ఇది మీరు చూడండి, ఇక్కడ మనష్షే, ఇక్కడ గాదు, ఇది రూబేను, ఇది యూదా ప్రాంతం. అంటే చీట్లు వేసి పంచుకున్నారు కదా. యెహోషువ గారి కాలంలో మోషే గారు ఈ యోర్దాన్ నది దాటి యూదులకు రాలేదు. మీరు చదువుతున్నది యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం. ఈ బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ నెంబర్ 21లో దేవుడు ఏం చేశారంటే, నా కట్టడలను నా ఆజ్ఞలను బోధించే లేవీయులారా, మీరు ఒక్క ప్రాంతంలో ఉండకూడదు, నేనే మీకు స్వాస్థ్యమని ఆ లేవీయులను ఈ ప్రాంతాలన్నింటిలోనూ చెదిరి వింపచేసి ఆయా ప్రాంతాలలో దేవుని విషయాలను ఈ మిగిలిన గోత్రపు వారికి నేర్పించే విధంగా దేవుని యొక్క క్రమం ఏర్పాటు చేసి పెట్టాడు. అర్థమవుతుందా? ఒకవేళ లేవీయులందరూ ఇక్కడ ఉన్నారనుకోండి, ఇది ఈ ప్రాంతంలో ఇక్కడెక్కడో ఉన్నారంటే, ఇక్కడ ఆషేరు గోత్రానికి సంబంధించిన వారు నఫ్తాలి గోత్రానికి సంబంధించిన వారు, ఈ వీళ్ళందరూ దేవుని మందిరానికి రావాలంటే ఎంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి రావాల్సి వస్తుంది చెప్పండి. లేవీయులు ఇక్కడ ఉండింటే, ఒకే ప్రాంతంలో ఉండింటే. మిగిలిన పిల్లలందరూ ఆయా భూభాగాలలో స్థిరపడ్డారు. కానీ లేవీయులకు మాత్రం దేవుడు అన్నాడు, నేనే వారికి స్వాస్థ్యం, మీరు మీ ప్రాంతాలలో వారికి స్థలాలు ఇవ్వాలి. అందుకు 21వ అధ్యాయం యెహోషువ గ్రంథం 4వ వచనంలో చీటీ వేశారు. కహాతీయులకు ఎక్కడొచ్చింది అలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. కహాతీయుల వంశముల పక్షము 4వ వచనంలో వంతు చీటి, ఒక చీటి వేయగానే కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండి, షిమ్యోను గోత్రికుల నుండి, బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి. ఏం చెప్తున్నాడు ఇక్కడ మీరు చూస్తే 4వ వచనంలో అహరోను గారి వంశానికి, ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కనబడుతుందా? లైట్స్ ఆఫ్ చేసింటే బ్యాక్లో ఉన్న నీట్గా ఆఫ్ చేయరు. ఏం చెప్తున్నాడు? ఎందుకంటే ఇలాంటి అధ్యాయాలు చదివినప్పుడు మనకు బైబిల్ చదవడానికి ఆసక్తి చచ్చిపోతుంటుంది. ఏందబ్బా వీళ్ళకి వంతు చీటీ వచ్చిందట, ఈ చీటీ వేస్తే వాళ్ళ కథ వచ్చిందట. బ్రదర్, మాకు ఇవేం అర్థం అవ్వట్లేదు బైబిల్ చదువుతుంటే, మేము హ్యాపీగా మళ్ళీ సామెతలు కీర్తనలకు వెళ్ళిపోయామో అని అనుకుంటుంటాం మనం. కానీ ఇవి అర్థం చేసుకుంటూ చదివితే ఎంత గొప్ప విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. చూడండి ఏం జరుగుతుంది. యెహోషువ గ్రంథం 21:4వ వచనంలో చీటీ వేయగానే అహరోను గారి వంశానికి సంబంధించినటువంటి వారు ఏ ప్రాంతాల్లో, ఇది యూదా, షిమ్యోను, ఇక్కడ ఉంది చూడండి, షిమ్యోను, ఇక్కడ బెన్యామీను. అంటే దేవుని యొక్క ప్రణాళిక. భవిష్యత్తులో యెరూషలేం ఇక్కడ రాబోతోంది, యెరూషలేంలో మందిరం నిర్మించబడుతుంది, దాని చుట్టూ ప్రధాన యాజకులు ఉండాలి అన్నట్లుగా
ఈ భూభాగాలకు వారికి చీటి వచ్చే విధంగా జరిగింది. నెక్స్ట్ 6వ వచనం, ఇశ్శాఖారు గోత్రికుల నుండి, ఆషేరు గోత్రికుల నుండి, నఫ్తాలి గోత్రికుల నుండి, ఇవన్నీ బాషాన్లో ఉన్న మనషే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి. గెర్షోనీయులకు ఎక్కడొచ్చాయట? గెర్షోనీయులకు అంటే ఇదిగో గెర్షోనీయులకు ఇశ్శాఖారు ఎక్కడ చూడండి, ఇదిగోండి ఇశ్శాఖారు కనబడుతుందా? తర్వాత ఆషేర్, ఆషేర్ ఎక్కడ? ఇదిగోండి ఆషేర్, ఇక్కడ ఆషేర్, ఇశ్శాఖార్, ఇంకా నఫ్తాలి, ఇదిగోండి నఫ్తాలి. ఇశ్శాఖారు, నఫ్తాలి, ఆషేర్ ఈ ప్రాంతాల నుండి వచ్చాయి. ఎవరికి? గెర్షోన్. గెర్షోన్ ఎవరు? లేవి గారి కుమారులలో ఒకరు. ఆల్ రైట్. తర్వాత కహాతు గారి వంశంలో 9వ వచనం నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. వారు యూదా వంశస్థుల గోత్రంలోను షిమ్యోనీయులను చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులు కలిగినవి. ఏలైనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. అలా అవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు 13వ వచనంలో ఎవరెవరికి ఏం పల్లెలు వచ్చాయి, ఎన్ని పట్టణాలు వచ్చాయి అవన్నీ చెప్పారు. అంటే కహాతీయులలో ఓన్లీ అహరోన్ గారి వంశమే ఉంటుందా? మిగిలిన వారు కూడా ఉంటారా? కహాతులో నుండి కేవలం అహరోన్ గారే వచ్చారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అది తెలియాలి మనకు. కహాతులో నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ వచనం. నిన్నటి వరకు మనం ఏం విన్నాం? లేవి గారి కుమారులు ఎవరు అని అంటే మనం వెంటనే చెప్పేశాం. ఏమని? గెర్షోను, కహాతు, మెరారి అని. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక విషయం తెలుసుకుంటున్నాం. కహాతు గురించి చదివేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఇది లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. కహాతీయులలో ఎవరెవరు ఉన్నారంటే దినవృత్తాంతములు మొదటి గ్రంథం, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ నెంబర్ 6. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం, లేదా మొదటి 3 వచనాలు కూడా చదువుదాం. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. ఇంతవరకు అయితే మనకు క్లారిటీ ఉందిగా? అందరికీ క్లారిటీ ఉంది. మళ్ళీ చెప్పాలా? లేవి గారి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి అని. అదే మ్యాటర్ అక్కడ రిపీట్ అయింది. ఇప్పుడు ప్రత్యేకంగా కహాతు గారి గురించి తీసుకొని మాట్లాడుతున్నాడు. కహాతులో నుండి కహాతు గారి కుమారులు ఎవరంటే అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. అంటే కహాతు గారికి ఎంతమంది పిల్లలు పుట్టారు? 4 మగ కుమారులు, మగ బిడ్డలు. అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఇప్పుడు కేవలం అమ్రాము గారి సంతానం మాత్రం చూస్తున్నాం 3వ వచనంలో. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిరియాము. ఇక్కడ దొరికింది మనకు ఆన్సర్. అంటే ఇప్పుడు కహాతీయులు ఎవరెవరు ఉన్నట్లు? అమ్రాము గారి సంతానం మాత్రమే కాదు, ఇంకా ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేల్ అనేవారు కూడా ఉన్నారు. మరి వారికి కూడా ఎక్కడన్నా ఉండటానికి ఇల్లులు కావాలిగా, వారికి కూడా ఇల్లులు కావాలి కనుక యెహోషువ గ్రంథం 21వ అధ్యాయంలో 20వ వచనంలో ఆ మిగిలిన ఇంతాకేమో అహరోను వంశస్థులకు చెప్పాడు. అహరోన్ గారు ఎవరిలో నుంచి వచ్చారు? అమ్రాముల నుంచి వచ్చారు. అమ్రాముకు బ్రదర్స్ ఉన్నారా? సోదరులు ఉన్నారు. ఎవరు వారు? ఇస్సారు, ఉజ్జియేలు, హెబ్రోన్. కాబట్టి ఇందాక యెహోషువ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు కేవలం అహరోను గారి సంతానము ఎక్కడ ఉండాలి అనేది మాత్రమే వచ్చింది క్లారిటీ. ఇప్పుడు కహాతీయులు మిగిలిన వారు ఉన్నారు కదా, వారి గురించి 20వ అధ్యాయం 20వ వచనం, యెహోషువ గ్రంథం 21:20. కహాతీయుల వంశపు వారైన లేవీయులకు అనగా కహాతు సంబంధంలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి. మ్యాప్ చూస్తున్నారు కదా, ఎఫ్రాయిం ఎక్కడుంది చూడండి. ఎఫ్రాయిం ఇక్కడ ఉంది, ఇదిగోండి ఎఫ్రాయిం. తర్వాత దాను గోత్రం, దాను, ఎఫ్రాయిము, దాను పక్కన పక్కనే ఉన్నాయి. నెక్స్ట్ మనషే అర్ధగోత్రం. మనషేకున్న ప్రత్యేకత, మనషే గారు మీరు గమనిస్తే చూడండి,
యోర్దాను నదికి ఇటువైపున ఉంది మనష్షే గారిది, యోర్దాను నదికి ఇటువైపున కూడా ఉంది మనష్షే గారిది. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో మన ఇండియా నుండి చాలామంది ఇజ్రాయెల్కి వెళ్ళిపోయారు. మీరు న్యూస్లో కూడా మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గారు, వీళ్ళిద్దరూ అగ్రి అయ్యి నార్త్ ఈస్ట్లో, అది ఏం స్టేట్ అబ్బా, నాగాలాండ్ ఏదో ఒక రాష్ట్రంలో మనష్షే గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఇండియాలో నార్త్ ఈస్ట్కి వచ్చి సెటిల్ అయిపోయారు. కారణం ఏంటంటే అప్పుడు బబులోను సామ్రాజ్యం, అది మాత్రమే కాకుండా యేసు ప్రభువును సిలువ వేసిన తర్వాత భయంకర శ్రమలు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఆయా ప్రాంతాలలో ఆయా కాలాలలో ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి ఉంటారు. అలా చెదిరిపోయిన వాళ్ళు వచ్చి మన దేశంలో కూడా అక్కడ స్థిరపడిపోయారు. మేము వాళ్ళమే అని వాళ్ళ ఐడెంటిటీ కొంచెం అలా లింక్ కలుపుకొని ఈ మధ్యకాలంలో మీరు ఇంటికి వెళ్ళి కావాల్సి చెక్ చేయండి, మన నార్త్ ఈస్ట్ నుంచి కొందరు మేము ఇజ్రాయలైట్స్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వాళ్ళు స్థిరపడి వెళ్ళిపోయారు, ఈ మనష్షే గోత్రానికి సంబంధించిన వారమని. ఆల్ రైట్, ఇప్పుడు ఎవరెవరు మనకు కవర్ అయిపోయారు? గెర్షోనీయుల గురించి కొంచెం చదువుకున్నాము. మీరు ఇంటికి వెళ్ళి చాప్టర్ 21 చదువుకోండి, యెహోషువ గ్రంథం. కహాతీయుల గురించి చదువుకున్నాం, గెర్షోనీయుల గురించి చదువుకున్నాం. ఇక మిగిలినది ఎవరున్నారు? మెరారీయులు. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్, గెర్షోనీయులకు 27వ వచనంలో గెర్షోనీయులకు 2 పట్టణములు అనగా అని చెబుతూ 28వ వచనంలో ఇశ్శాఖారు గోత్రికులు. ఇశ్శాఖార్ ఎక్కడుంది? ఇది రెడ్ కలర్లో చూడండి మ్యాప్. ఇశ్శాఖార్ తర్వాత నఫ్తాలి, ఇదిగోండి నఫ్తాలి. నఫ్తాలి ఎక్కడుంది? 32వ వచనం. అంటే లేవీయులు అందరూ, ఈ మ్యాప్ మీరు చూడండి, కొంచెం చిన్నగా చేయమా, మీరు గమనిస్తే ఇంకా కొంచెం చిన్నగా. ఇక్కడ రూబేన్ గారు పెద్ద కుమారుడు, గాదు గారు ఉన్నారు, మనష్షే గారికి ఈ ప్రాంతం అంతా ఉంది, ఇస్సాకార్ గారు ఉన్నారు, జెబూలూను గారు ఉన్నారు, నఫ్తాలి గారు ఉన్నారు, ఆషేర్ గారు ఉన్నారు, దాను గారు, యూదా గారు, షిమ్యోను గారు, వీళ్ళందరూ ఉన్నారే. కానీ ఈ మ్యాప్లో మీకు కనపడింది ఏంటంటే లేవి కనపడ్డు. మరి లేవి గారిని దేవుడు ఏం చేశాడు? మీరు యూదాలో ఉండాలి, షిమ్యోన్లో ఉండాలి, ఎఫ్రాయింలో ఉండాలి, మనష్షేలో ఉండాలి, నఫ్తాలి ఉండాలి, ఆషేర్ ఉండాలి, అన్ని ప్రాంతాల్లోనికి ఈ లేవీయులను అలా దేవుడు చెదరగొట్టి ఆయా ప్రాంతాల్లో పెట్టాడు. స్థలం ఇచ్చాడా? వీళ్ళకి ఇచ్చినట్లు వీళ్ళకి ఇవ్వలేదు. అంటే ఇక్కడ నివసించుచున్న ప్రతి ఒక్కరికి ఏం చెప్పాడంటే, వారు నా పని చేస్తూ మీకు ఉపదేశిస్తున్నారు కనుక మీరు సంపాదించిన దానిలో 10వ వంతు తీసుకొని వచ్చి లేవీయులకు ఇవ్వాలి. అది కండిషన్. అంటే ఇప్పుడు లేవీయులు బ్రతకాలి అని అంటే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి నివాసితులు ఈ యాజకులకు వారు సంపాదించిన దానిలో 10వ వంతు తీసుకొని రావచ్చు, వచ్చి ఇవ్వాలి. సరే, ఒక క్షణం ఆలోచిద్దాం. లేవీయులకు కూడా ఇలా ఇచ్చేసి ఒక ప్లేస్లో కూర్చోబెట్టాడు అనుకుందాం. కొద్దిసేపు ఆలోచించండి. ఇక్కడ వీళ్ళ అన్నదమ్ములంతా ఉన్నారుగా, యాకోబు గారి సంతానం. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేసి ఇస్తానన్నటువంటి దేశం ఇదే. అబ్రహామా, నువ్వు ఈ చివరి నుండి ఆ చివరి వరకు తిరుగు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీదే అన్నాడు. అలా అబ్రహాం గారు ఇటువైపు నుంచి ప్రయాణం చేసుకుంటూ అలా వచ్చి ఇట్లకి వచ్చి మొత్తం ఇదంతా తిరిగాడు. ఇలా ఇచ్చాడు. మన కష్టాల్లో మనకు కనీసం ఒక 100 గజాలు 200 గజాల స్థలము ఏదో కష్టపడి సంపాదించుకొని ఆ తర్వాత ఇది సంపాదించుకున్నామంటే దేవుని కృపనే అని మనం ఎంత గ్రేట్ఫుల్గా ఉంటాం, ఎంత కృతజ్ఞులమై ఉంటాం. ప్రభువా, మాకు ఈ ఇల్లు కట్టుకోవడానికి ఈ స్థలం నువ్వు ఇచ్చావు, అది నీ కృపనే తండ్రి. ఈరోజు మేము ఈ ఇంట్లో ఉంటున్నామంటే అది నీదే ప్రభువా అని మనం ఎంత చెప్తాం కదా. ఆ రోజు ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత ఎందుకో కట్ అవుతుంది. ఇక్కడ వీరికి ఇంత స్థలం వచ్చింది. ఇది 100 గజాల స్థలమా, 200 గజాల స్థలమా, 300 గజాల?
ఆలోచించండి. ఎంతో పెద్దది. ఇంత పెద్ద స్థలం ఒక ఫ్యామిలీకి ఇచ్చాడు. ఇంత పెద్ద స్థలం ఒక ఫ్యామిలీకి ఇచ్చాడు. ఇంత పెద్ద స్థలం ఆ ఫ్యామిలీకి ఇస్తే జీవితాంతం భూమి నిలుచున్నంత కాలం వీరు ఎవరికి రుణపడి ఉండాలి? దేవునికి రుణపడి, ప్రభువా నువ్వు ఇచ్చిందే తండ్రి అని ఎంత గ్రేట్ఫుల్గా చెప్పాలి. ఆ విషయం మర్చిపోకుండా ఉండడానికి, ఇది దేవుడిచ్చినది, మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేయడానికి వీరి ప్రాంతాలన్నింటిలోనూ ఎవరిని ఏర్పాటు చేశాడు? లేవీయులను ఏర్పాటు చేశాడు. ఒకవేళ లేవీయులను ఏర్పాటు చేయకుండా, ఇదేంటమ్మా మాటికి వెళ్ళిపోతుంది ప్రొజెక్టర్, లూజ్ కనెక్షన్ ఉందేమో చూడండి. ఓకే, వీళ్ళు కూడా ఒక ప్రాంతంలో ఉండి వాళ్ళ పని, వాళ్ళ భూములు, వాళ్ళ వ్యవసాయము, వారి పాడి పంట, వారి ఉద్యోగాలు అని అనుకుంటూ లేవీయులు ఎక్కడో ఒక ప్రాంతంలో సెట్ అయ్యారనుకోండి, ఎవరంతా వారి పనుల్లో ఉండేవారు. ఎవరంతా వారి పనుల్లో ఉంటే కాలం గడిచిన తర్వాత ఈ ఇశ్రాయేలులు ఏం మర్చిపోతారు? ఈ దేశం మేము పొందుకున్నామంటే అది దేవుడిచ్చినదే అన్న విషయం ఇంక గుర్తుండదు వీళ్ళకి. అప్పుడు సమాజానికి మేలు జరుగుతుంది. దేవుణ్ణి మర్చిపోతే మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? దేవుని మర్చిపోకూడదు అని అంటే మీరు దేవుని బిడ్డలు, ఇది మీరు దేవుడు ఇచ్చాడు అన్న విషయం చెప్తూ ఉండాలి. ప్రతిసారి ఎవరో ఒక జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అందుకు దేవుడు ఈ లేవీయులను నా పని చేయడానికి మీరు ఈ దేశం అంతా చెదిరి ఉండాలి. 34వ వచనం, యెహోషువ గ్రంథం 21:34. లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను ఎక్కడుంది చూడండి, ఇదిగోండి జెబూలూను. తర్వాత రూబేను గోత్రం, ఇటువైపు రూబేను గోత్రం. తర్వాత గాదు, 38వ వచనంలో గాదు. అలా మెరారీయులకు ఈ ప్రాంతం ఇవ్వడు. గాదు గారు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు, రూబేను, గాదు. అలా ఇప్పుడు చూడండి ఎంత బ్యాలెన్స్ అయిపోయిందో ప్లేస్. అన్ని ప్రాంతాలలో అలా సేవకులను దేవుడు పెట్టాడు. అయితే వీరేం చేశారు? కాలం గడిచిన తర్వాత ఎవరి స్థలాల్లో వారు జీవించడం ప్రారంభించారు. మేం కదా పొలం పండించేది, మేం కదా మా పాడి పంట పశువులు చూసుకునేది, ఎవరికో ఎందుకు ఇవ్వాలి అని వీళ్ళు ఏం చేశారంటే ఆ లేవీయులను జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయారు. ఎప్పుడైతే లేవీయులను జ్ఞాపకం చేసుకోకుండా ఉంటారో లేవీయుల పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు వీరికి ఏం చెప్పాడు? మీ సంపాదనలో 10వ వంతు ఇవ్వండి లేవీయులకు అని చెప్పాడు. వీరేమో వాళ్ళకెందుకు ఇవ్వాలని చెప్పేసి అడ్డం తిరుక్కున్నారు. లేవీయులకేమో ఇప్పుడు స్వాస్థ్యం లేదు. ఆ విషయాన్ని దేవుడు మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనం నుండి, 3వ అధ్యాయం 7వ వచనం. అందరూ తీశారు పేజ్ నెంబర్ 786, 786. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. మీకు నా కట్టడలు నేర్పించడానికి యాజకులను ఏర్పాటు చేస్తే మీరు చెప్పింది వినకుండా, వారికి ఇవ్వకుండా మీరు దొంగతనం చేశారు, నా సొమ్మును దొంగలించారు. 9వ వచనం. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు.
నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదేమో ఆ రోజు అక్కడ లేవీయుల గురించి చెప్పినటువంటి మాట. ఇది ఈ మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్న మాటను నేటి కాలంలో సేవకులుగా పిలువబడేవారు దాన్ని తీసుకొని బర్త్డేకి అయితే మేమింత, వివాహాలకైతే ఇంత, ఒకవేళ మరొక కార్యక్రమానికి అయితే ఇంత అని, హోటల్కి వెళ్తే ఇడ్లీ ఇంత, దోశ ఎంత, పూరి ఇంత అన్నట్లుగా వివాహానికైతే ఇంత, దీనికైతే ఇంత అని మెన్యూ కార్డ్ ఒకటి బిజినెస్ లాగా మార్చేశారు. ఇక్కడ పరిస్థితి ఏమో వీరికి స్థలం లేదు, వీరికి పనే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దీని ఆసరాగా తీసుకొని దశమ భాగాల పేరిట ప్రజలను సంఘాలలో కూడా ఇప్పటికీ మీరు ఇచ్చి తీరాల్సిందే, ఇవ్వకపోతే మీకు కష్టమైపోతుంది, మీరు నాశనం అయిపోతారు, అది ఇది అని ఏమేమో చెప్పి భయపెట్టి ఆ విధంగా పరిస్థితులు మీకు తెలిసిండేదే. సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి. మలాకి గ్రంథం అయిన తర్వాత క్రొత్త నిబంధన ప్రారంభమవుతుంది. క్రొత్త నిబంధనలో పరిస్థితి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో దేవుని పనులు చేయటానికి చివరికి 10వ వంతు సరిపోదని ఎక్కడి వరకు వెళ్ళిపోయారంటే 45వ వచనంలో 44, 45 అపోస్తలుల కార్యములు 2, 44, 45లో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని, ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఇక మనం ఉండబోయేది ప్రభు రాజ్యంలో కదా, అందరము కలిసి జీవిద్దాం అనే మనసులోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాతి కాలంలో ఇదే నూతన నిబంధనలో అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 18 మొదటి 3 వచనాలు చూస్తే, అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యుద్ధకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కొట్టువారు. పౌలు గారు కూడా అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండని, వారు కలిసి పనిచేయుచుండ్రి. చివరికి పౌలు గారు కూడా సువార్త పరిచర్య చేసేటప్పుడు ఆయన ఒకవైపు సువార్త చేస్తున్నాడు, మరోవైపు డేరాలు కుట్టుచూ కూడా పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మీకు సువార్త చెబుతున్నాను కదా, మీ దశభాగాలు నాకు ఇవ్వండి, నేను బ్రతుకుతాను అన్నట్లుగా డిమాండ్ చేయట్లేదు పౌలు గారు. డిమాండ్ చేయట్లేదు. నా అవసరతల కొరకు నేను కష్టపడ్డాను, నా చేతులు కష్టపడ్డాయి నా అవసరతల కొరకు. కాబట్టి నేను అడుగుతాను, ఇక్కడ 10% చెప్పాడు దేవుడు. మీకు వచ్చే ఆదాయంలో 10% తీసి లేవీయులకు ఇవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు నేను అంటాను, మీరు ఆలోచించండి, వచ్చే ఆదాయంలో 10% అక్కడ, కానీ మన దేశంలో మరికొన్ని దేశాలలో ఏప్రిల్ నుండి మార్చ్ వరకు మీకు వచ్చే ఆదాయం మొత్తం మీద ట్యాక్స్ కట్టండి అంటున్నారు. దాన్ని ఏం ట్యాక్స్ అంటారు?
ఏం ట్యాక్స్? ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి అంటున్నారు. ఎంత తీసుకుంటుంది ప్రభుత్వం మన దగ్గర? మీరు చెప్పండి. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయినటువంటి శాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉంటే వారికి తెలిసే ఉండవచ్చు. మన ప్రభుత్వం మన వద్ద సంపాదించిన సంపాదనలో మన ప్రభుత్వం ఎంత ట్యాక్స్ తీసుకుంటుంది? సోపులు కొంటే దాని మీద ట్యాక్స్, పేస్ట్ కొంటే దాని మీద ట్యాక్స్, టూత్ బ్రష్ కొంటే దాని మీద ట్యాక్స్, తలస్నానం చేస్తే షాంపూకు ట్యాక్స్. ఇవన్నీ మించింది పక్కన పెడితే, ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏవో కడితే, సరే బాబు మేము మార్కెట్కి వెళ్ళాలి, కొంచెం స్కూటరో బైకో కొనుక్కుందామని ఒక షోరూమ్కి వెళ్ళి స్కూటరో బైకో కొంటే ఆ బైకు స్కూటర్ కొన్నందుకు ట్యాక్స్ కట్టి తీసుకెళ్ళండి. ఇదంతా ఓకే, కొద్దిసేపు పక్కన పెడితే మీ సంవత్సరపు ఆదాయం ఎంత? దానికి స్లాబ్లు. ప్రతి ఏటా పార్లమెంట్లో మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ముందుగానే ఫిబ్రవరి నెలలో రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నోటి మీలో స్పూన్తో తినిపించుకొని, ఏంటది ఏదో చేస్తారు, ఏమంటారు, హల్వానా, ఏదో స్వీట్ ఏమో తినిపించుకొని, రాష్ట్రపతి గారి చేత ఆర్థిక శాఖ మంత్రి గారి స్వీట్ కూడా తినిపించుకొని, ఆ తర్వాత పార్లమెంట్లోకి వచ్చి ఈ సంవత్సరం మేము దేశ ప్రజల వద్ద ఇంత ఆదాయం దాటితే స్లాబుల వారీగా ఇదిగో వీరి దగ్గర నుంచి అయితే 5%, వాళ్ళ దగ్గర నుంచి అయితే 7%, వాళ్ళ దగ్గర నుంచి అయితే 10%, ఇంకా కొంచెం పెరిగితే 15%, ఇంకా కొంచెం పెరిగిందంటే అది 20%, ఇంకా కొంచెం పెరిగితే 30% వరకు తీసుకుంటామని. అది కూడా సరిపోకపోతే ఒకవేళ ఒక వ్యక్తి యొక్క ఆదాయం 50 లక్షలు దాటితే ఇంకా అడిషనల్గా ఎంతో కొంత పర్సెంటేజ్ ఇంకా యాడ్ చేసి మొత్తం ఏకంగా 30% పైగా తీసుకుంటున్నారు దేశం యొక్క అవసరాల కొరకు. మన దేశ ప్రభుత్వం 30% తీసుకుంటుంది ప్రజలందరి దగ్గర. దేని కొరకు? ప్రజల భవిష్యత్తు కొరకు, దేశ క్షేమాభివృద్ధి కొరకు, దేశం పురోభివృద్ధి చెందుటకు. దానికి ప్రభుత్వం పెట్టిన పేరే ట్యాక్స్. ఆదాయం సంపాదిస్తే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు. వస్తువుల్లోనో ఏదైనా కొంటే దాన్ని జిఎస్టీ అన్నారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని. పేరు మారింది. దీన్ని 30% పైన తీసుకుంటుంటే ప్రభుత్వమేమో మంచిదంటున్నాం, ఇక్కడ దేవుడేమో ఇక్కడ 10% అనేసరికి ఇక్కడ సమస్యగా చూస్తున్నాం. అది కూడా ఎవరికి? లేవీయులకు. వీళ్ళు మీకు సేవ చేయాలి, వీళ్ళు మీకు నా గురించి చెప్పాలి. పరలోకం అనేది ఒకటి ఉంది, మీరు ఆ దేశ నివాసులు అని చెప్పాలి, పరిశుద్ధంగా ఉండని నేర్పించాలి. కాబట్టి మీరు ఎలా మర్చిపోతారు అని మలాకీ గ్రంథంలో అంటున్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక అపోస్తలులైన 12 మందికి పౌలు గారికి బాధ్యత పెరిగిందా తగ్గిందా? వారు కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే సువార్త ప్రకటించాలా? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలా? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఈ సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే ఇంక వీరి పరిస్థితి ఇంకెంత ఇదిగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అందుచేత కొరింథీయులకు రాసిన పత్రికల్లో మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో 14వ వచనం చదవండి ఒకసారి. సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు. ఎంత బాగుంది చూడండి అక్కడ. సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు. ఒకవేళ పౌరు గారు వినియోగించుకొని ఉంటే పరిస్థితి ఏమేది తెలుసా? ప్రతి సేవకులు ఇంకా నాకు ఇచ్చి తీరాల్సిందే అని మొండి పట్టుబట్టేవారు.
నో. ధనము కొరకు మందిరాలు నడపకూడదు. ప్రజల వద్ద దశమ భాగాల కొరకు సంఘాలను ప్రజలు నడిపించకూడదు. ఆత్మల రక్షణ భారమే ప్రాముఖ్యమై ఉండాలి. ఎవరైనా దశమ భాగం కానీ లేదా మరొకటి కానీ అర్పణ కానీ ఏది అర్పణకైనా ఇచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే మత్తయి సువార్త 5లో ఉన్నటువంటి మాట అడగాలి. 23-24 మత్తయి సువార్త 5:23-24 అందరు తీయండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణ నర్పించు. మనిషితో సమాధానం లేకపోతే నీ అర్పణ యాక్సెప్ట్ చేయను అంటున్నప్పుడు దేవునితో సమాధానం లేకపోతే ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? కాబట్టి అది ఏ అర్పణ అయినా కానీ ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకోకుండా దేవునికి వచ్చి సొమ్ము అప్ప చెబితే మనం ఎంతైనా మన మనసులు చాలా భయంకరమైనవి. ఏం ప్రభువా నీకు అంత ఇచ్చినా కదా నాకు ఎందుకు పరలోకం ఇవ్వు అని డిమాండ్ చేసే క్యారెక్టర్ ఉంటుంది మనది. నో. హోషేయ గ్రంథం 6:6లో నేను ఎప్పుడైనా బలి కానీ అర్పణ కానీ నేను కోరానా? వీళ్ళు బ్రతకడానికి, ఈ భూమి మీద ఆ దేశం అభివృద్ధి చెందడానికి నేను పెట్టిన క్రమం అది. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవునికి వచ్చిన జ్ఞానము. ఇప్పుడు చూడండి, నేను ఇందాక మన దేశపు ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీలు ఇవన్నీ చెప్పాను. అలా ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుందా మనీ? ప్రభుత్వం మన వద్ద నుంచి ట్యాక్సులు తీసుకున్న తర్వాత ఆ మనీని ఏం చేస్తున్నారు? గెస్ చేయండి. దేశంలో ఉన్న డిఫెన్స్కి ఖర్చు పెడుతున్నారు. 2, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ప్రజల కొరకు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. ఎన్నెన్నో ఎక్కడెక్కడో రైల్వే బ్రిడ్జులు కట్టాలి, రోడ్లు వేయాలి, అభివృద్ధి చేయాలి. అప్పుడు ప్రభుత్వం దగ్గర ఖజానా ఉంటే ప్రజలందరము మనమంతా ఒకటే కదా. మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోకపోతే ఎలా? కాబట్టి ఉన్న దాంట్లో అందరం కలిసి చేయేద్దాం. అది దాని యాక్చువల్గా బ్రాడ్ పిక్చర్. ట్యాక్స్లు ఎందుకు వసూలు చేస్తారంటే దోచుకోవడానికి కాదు, మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి. అది మనకు అర్థమైతే దేవుడు కూడా నా మందిరంలో ఉండాలి అన్నప్పుడు ఈ దేశం అభివృద్ధి పరచడానికి దేవుడు దాన్ని ఎందుకు ఉపయోగించాడు? మనిషి జ్ఞానం ఇవ్వడం వల్లనే కదా రోడ్లు, బ్రిడ్జ్లు, రైల్వేలు అన్నీ వచ్చిండేది. దేవుడు మనిషి జ్ఞానం ఇవ్వకపోతే అంత పెద్ద ప్రవాహం ఉండే గోదావరి నది మీద బ్రిడ్జ్ ఎలా కడతారు? గంగానది మీద బ్రిడ్జ్ ఎలా కడతారు? కొట్టుకుపోదా? దేవుడు జ్ఞానం ఇవ్వడం వల్లనే కదా. ఈ కాలంలో ఇంత జ్ఞానం ఉండి దేవుడు నడిపిస్తుంటే అప్పుడు దశల వారిగా ఇంకెంత నేర్పిస్తూ వచ్చి ఉండాలి దేవుడు. దేవుని యొక్క ఆలోచనలు వేరు. అంచేత ప్రజలు ఏమైపోయినా పర్లేదు, మీరు మాత్రం మాకు తెచ్చివ్వండి అనేది ఎట్టి పరిస్థితులు అడగకూడదు. చాలా తప్పు. ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉంటాయో నూతన నిబంధనకు వచ్చిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని అలా కలిసి ముందుకు సాగారట. ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు అర్థం చేసుకోవడం పక్కన పెట్టి మనము అపార్థం చేసుకునే స్థితిలోనికి సంఘ సభ్యులు వెళ్ళకూడదు. ప్రియులారా, అలా లేవియా కాండంలో ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, లేవీయులు ఆది కాండంలో యాకోబు గారి చేత శపింపబడిన దేవుని చేత మళ్ళీ ఆదరింపబడి ఆ దేశ అంతా చెదరి దేవుని గురించిన కట్టడలు నేర్పించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అందరూ బాలేరు. ఆ కాలంలో కూడా కొందరు దొంగ సేవకులు ఉన్నారు. దొంగ యాజకత్వం, ప్రజలను దోచుకునే యాజకులు, దేవుడు చెప్పిన దానిని విడిచిపెట్టి
మోసం చేసినటువంటి యాజకులు ఉన్నారు. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో వీళ్ళు ప్రజలను ఎలా దోచుకున్నారో చూద్దాం. అది కూడా హోషేయ గ్రంథం 4. అంటే ఇద్దరు ఉన్నారు, నమ్మకంగా పనిచేసే యాజకులు ఉన్నారు, ప్రజలను దోచుకున్న యాజకులు ఉన్నారు. ఆ కాలంలో కూడా ఉన్నారు, అలా చేశారు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో 8వ వచనంలో, నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు గనుక జనులు మర్యాదికముగా పాపము చేయవలని వారు కోరుదురు. పాత నిబంధనల్లో ప్రజలు తప్పు చేస్తే ప్రజల నిమిత్తం పాప పరిహారార్థ బలి అని, సమాధానార్థ బలి అని, అపరాధ పరిహారార్థ బలి అని, ఇలాంటివన్నీ చాలా బలులు కనబడతాయి. వీళ్ళు ఏం చేశారంటే, అసలు మీరు ఎందుకు పాపం చేశారండి అని అంటే, శోధన తట్టుకోలేకపోయామండి, దాని మీద వాంఛ కలిగింది, ఆ వాంఛ కలగటం వలన ఆ శోధనలోకి వెళ్ళిపోయాము, మేము పడిపోయాము. ఓ అలానా, పర్లేదు. పాపం చేస్తే మీరు ఒక గొర్రెపిల్లను మేకపిల్లను తీసుకొని వచ్చి అర్పణ చేసేసి సరిపోతుంది, మీరు కానివ్వండి పాపాలు తెచ్చి ఇక్కడ బలి చేయండి అన్నారు. ఉద్దేశం ఏమిటి? మీరు పాపాలు చేసుకోండి, మేము మాంసం కూర్చొని తింటుకుంటాం, దాని చర్మం తోలు అవి ఇవి అమ్ముకుంటూ కూర్చొని తింటాం. హోషేయ గ్రంథం 4లో అదే భావం. ఎన్ని పాపాలు చేస్తే అన్ని జంతువులు వస్తాయి, దాని ద్వారా మేము ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. అలా వ్యాపారంగా మార్చారు. యేసు ప్రభు వచ్చిన సమయానికి యెరూషలేం మందిరంలో ఏకంగా పావురాలు, పక్షులు, జంతువులు అమ్మే దుకాణమే ఓపెన్ చేశారు. మందిరంలో దగ్గరగా షాపే ఓపెన్ చేశారంటే అర్థం ఏంటి? ఈ దేశం ఇంత పెద్దగా ఉంది, ఎక్కడెక్కడి నుంచో మీరు గొర్రెలన్నీ తోలుకొని రావడం ఎందుకు? మందిరం దగ్గరే మేము పెడతాము, మీరు డబ్బులు ఇచ్చేసి వాటిని కొనుక్కోవచ్చు, బలి ఇచ్చేసి వెళ్ళిపోండి, అట్లా అయిపోతుంది ఈజీ. అలాంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియులారా, రోమాపత్రిక 12లో ధనం కంటే ఎక్కువగా దేవుడు ఏమడుగుతున్నాడో చూద్దాం. మొదటి 2 వచనాలు చదవండి. రోమాపత్రిక 12 మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. అసలు జీవితాన్ని సమర్పించండి. మొదట కానుకలు కాదు, మారిన మనస్సు, పరిశుద్ధమైన మనస్సును ముందు ఇవ్వండి. ఆ తర్వాత మిగిలిన వాటి గురించి ఆలోచిద్దాం. మనసు, హృదయం ఇవన్నీ దూరం ఉన్నాయి. అదేదో ఇదిగో నీకు తెచ్చి ఇచ్చేస్తున్నాను అన్నట్లుగా ఇస్తే నో. మన దేవుడు మన వద్ద నుండి దశంభాగాలు, ధనము అడిగే దేవుడు కాదు, కానీ మారిన మనస్సును కోరి దేవుడు. ఎంతోమంది వచ్చి కానుకల పెట్టెలో డబ్బులు వేశారట, కానీ ఎవరిని మెచ్చుకున్నాడు? 2 కాసులు వేసి ఉన్నదంతా వేసిన ఆ స్త్రీని మెచ్చుకున్నాడు. ఉన్నదంతా ఇచ్చేసింది ఆవిడ, ఇంకేం లేదు ఆవిడ దగ్గర. బాగా డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తిని మెచ్చుకున్నాడా? ఉన్నదంతా ఇచ్చిన స్త్రీని మెచ్చుకున్నాడా? అవి కూడా 2 కాసులు. మళ్ళీ ఇదిగోండి బ్రదర్, మా దశంభాగం అని రూపాయి కాని చేతిలో పెట్టండి, పాస్టర్ల చేతిలో. నో, మనసు తట్టుకోలేదు ఒకసారి. ఏంటవ పరిస్థితి? నో. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సినది, వాక్యం వింటున్నామే కానీ వాక్యానుసారంగా జీవిస్తున్నామా? పరిశుద్ధమైన జీవితం ఉందా? మారిన మనస్సు ఉందా? మారిన తర్వాత కూడా మన పూర్వపు స్వభావంతో జీవిస్తున్నామా? స్థిరమైన మనస్సు లేదా? అలా హృదయములను, మనస్సును మనం పరిశీలించుకున్న తర్వాత మన మనస్సాక్షి, ఎస్ నువ్వు దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నావు, నువ్వు దేవునితో సమాధాన పడ్డావు అన్నప్పుడు కావలిస్తే మనము ముందుకు రావటం మంచిది. మనసు మారకుండా మనీ ఇస్తే మెచ్చుకునే దేవుడు కాదు మన దేవుడు. మా హృదయంలో అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు. నిజంగానే లోక సంబంధమైనది ఇష్టపడేవాడంటే కయ్యను కూడా తెచ్చాడుగా అర్పణ. దేవుడు నిజంగానే కానుకలు, అర్పణలు అంగీకరించే దేవుడు అయ్యింటే ఆ రోజు 2 వచ్చాయి ఫ్రీగా. హేబేల్ గారు ఇచ్చారు, కయ్యను ఇచ్చాడు. ఇద్దరు తెచ్చారు కదా. ఇద్దరు తెచ్చినప్పుడు ఇద్దరిది తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చుగా. అక్కడే అర్థమవుతుంది, అర్పణల వలన
మీరు నన్ను పొందుకోలేరు, మంచి మనస్సు వలన మీరు నన్ను పొందుకుంటారని అక్కడే చెప్తున్నాడు. అక్కడ ఆలోచించండి ప్రియులారా. మిగిలిన విషయాలు రేపు చూద్దాం, టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. వాక్యమును వినువారు మాత్రమే ఉండి విడిచిపెట్టు వారంగా కాకుండా, ఏ స్థితిలో మేము మీతో ఉండాలో ఆ స్థితిలో మేము ఉండట కృప చూపమని మా దేవుడు నిజరక్షకుడైన యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.